వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నూరా కిచెన్. కొనగంటాకు తాలింపు చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్, పప్పు, వైట్ రైస్, రసం ఈ తాలింపుతో తింటే స్నాక్స్ మాదిరి కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొనగంటాకు తాలింపు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇండియా, దుబాయ్ వీడియోలు వచ్చాయి చూడండి. ఈ కొనగంటాకు తాలింపు తయారీ విధానం చూద్దాం. కొనగంటాకు తీసుకొని శుభ్రంగా ఒలిచి ఇలా బాగా కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కోవాలి. చూడండి, పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి. ఎర్రగడ్డ ముక్కలను ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యేలా వేయించుకోవాలి. ఎక్కువ వేయకూడదు, ఎక్కువ కలర్ చేంజ్ కాకూడదు. ఎందుకంటే ఆకుతో పాటు వేగాలి, సరిపోతాయి. చూడండి, ఇలా వేగితే సరిపోతాయి. కొనగంటాకు చూడండి, చక్కగా కడిగి పెట్టుకున్న కొనగంటాకుని ఇలా పెనంలో వేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా కలిదిప్పుతూ వేయించుకోవాలి. చూడండి, ఆకు కాడలు ఇలానే ఒలుచుకోవాలి. కాడలు కూడా వేగిపోతాయి. చూడండి, ఇలా కలిదిప్పుకోవాలి. కావాలంటే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఆలు ముక్కలైనా ఈ ఆకులో వేసుకోవచ్చు, ఆప్షనల్. ఇలా కలిపుకుంటూ వేయించుకోవాలి. పచ్చి వాసన పోయేట్టుగా బాగా వేగాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. మంట హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. కాస్త వేగింది, ఇంకాస్త వేగాలి. ఆకులో నీళ్ళు వచ్చాయి, నీళ్ళన్నీ ఇమిడిపోవాలి. కలిపుకోవాలి. ఇలా వేయించుకోవాలి. ఎప్పుడైనా మీరు కూడా కొనగంటాకు ఇలానే చేసుకోండి. మాకు ఇష్టం లేదు, తిన్ను అనకండి. ఆకులు ఏ ఆకైనా చాలా మంచిది. ఈ ఆకైతే ఇంకా మంచిది. 2 సార్లు తినండి. 1 సారి 2 సార్లు అలవాటు అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆకు కూడా. చూడండి, ఇలా వేయించుకొని కల్లుప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా. ఆకుతో పాటు అయినా వేసుకోవచ్చు, ఇలా సగం ఆకు వేగినాకైనా వేసుకోవచ్చు. ఉప్పు తక్కువగా వేసుకోవాలి, ఆకుల్లో సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు. చూడండి, ఉప్పు రోస్ అయిపోతుంది. ఎక్కువ వేసుకుంటే తక్కువగా వేసుకోండి, సరిపోతుంది. ఇలా వేగాలి. ఆల్మోస్ట్ వేగుతుంది, వేగిపోయింది. కాస్త వేగితే సరిపోతుంది. చూడండి, వేగాలకి ఆకు కూడా తగ్గిపోయింది. చూడండి, కొంచెమే ఉన్నట్టుంది. ఇలా వేయించుకుంటే సరిపోతుంది. చక్కగా వేగింది, కాడలు కూడా వేగిపోయాయి. చూడండి, ఆకు కాడలు చక్కగా వేగాయి. ఎర్రగడ్డ ముక్కలు కూడా చూడండి, ఎర్రగా వేయించుకుని ఉంటే మాడిపోయిండు. కరెక్ట్గా వేయించాము కాబట్టి ఇలా ఉంటాయి తినేదానికి. ఇలా వేగితే సరిపోతుంది. శనగగింజల పొడి వేసుకొని ఇలా కలిదిప్పుకోవాలి. చూడండి, ఇలా నేనైతే కాస్త పొడి వేస్తున్నాను. తినేటప్పుడు పిల్లల కారం ఉంటుందని నేను కొంత ఎక్కువగానే యూజ్ చేస్తాను. తినే గిన్నెలో వేసుకుంటాను ఆకుతో పాటు. చూడండి, ఇంకాస్త శనగగింజల పొడి చల్లుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా కొనగంటాకు ఒకసారి ట్రై చేయండి.
నచ్చలేదు నాకండి. 1-2 సార్లు తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఆకు. చూడండి, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. స్నాక్స్ మాదిరైన తినేయచ్చు. ఇండియా దుబాయ్ వీడియోలు చూడండి, వీడియో చూసేయండి.